రెండు వాదనల మధ్యన యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిలబడి ఉంటే చాలు, మళ్ళీ మనదే 100 సీట్లతోని అనే మాట కూడా స్పష్టంగా వారు నా ముందు మాట్లాడి చెప్పిపోయినారు. కానీ మరి ఏ బలహీనతలో ఏవి వారిని ఆకర్షించినాయో, వారు ఏదైతే చెప్పినరో ఇప్పుడు ఏదో మీడియాలో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది నాకు. ఏదో వ్యవసాయం గురించి వెళ్ళిపోయినా, రైతుల గురించి పోయినా అని అన్నారు, ఏదో నియోజకవర్గ అభివృద్ధి గురించి పోయినా అన్నారు. వారే చాలా సందర్భాలు చెప్పారు, అన్న నా నియోజకవర్గంలో రేపు ఎవడొచ్చినా ఇంకొక పైసా పని చేసి అక్కర్ లేకుండా అన్నీ పూర్తి చేసిన, మీ సహకారంతో అంత అభివృద్ధి చేసిన, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నా నియోజకవర్గంలోనే కట్టించుకున్నా, ఒక కొత్త రోడ్డు ఎవరు వేసి అక్కర కూడా లేకుండా రోడ్లు వేసిన, అన్ని రకాల అభివృద్ధి చేసినా అనే మాట నా ముందే చాలాసార్లు కేసీఆర్ గారితో కూడా చెప్పారు. వారు వ్యవసాయాన్ని వారి చేతిలోనే పెట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు, సీనన్న లక్ష్మీపుత్రుడు, సీనన్న నాయకత్వంలో వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, ఒక రైతుగా అన్ని బాధలు తెలుసు కాబట్టి అనే మాట కూడా చాలా చెప్పారు. సభాపతిగా కూడా వారికి అవకాశం ఇచ్చారు. వారికి ఇక్కడ గౌరవం తక్కువ చేయలే పార్టీ. ఆయన ఈ వయసులో ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలే, దురదృష్టం. అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అది వారి కీర్తిని పెంచదు, నష్టం చేస్తుంది, ప్రజలు అప్రతిష్ట పాలవుతారు తప్ప ఇంకోటి కాదు. నేను ఏమో అని నేనే అన్నా, మళ్ళీ నన్ను ఏమని అడిగితే నేనేం చెప్పా? ఏదో ఒక బలహీనత ఉంటే తప్ప, లేకపోతే ఎందుకు మారుతారు? నేను మోసం గీసామని అన్నాను, కానీ ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి. అధికారం వైపు తీసుకుపోయేది బలహీనత లేకపోతే ఏముంటాయి? కొట్లాడటానికి వస్తే ఆదర్శాలు ఉంటాయి, కొట్లాట వైపు తీసుకుపోయేది ఆదర్శాలు, అధికారం వైపు తీసుకుపోయేది ఆకర్షణలు, బలహీనతలు. ఇది ప్రపంచం అంతటి ఉంది, దేశం అంతటి ఉంది. ఇలా కొత్తగా నీకు నాకే కాదు. అందరూ ఒకటే తీరుగా మాట్లాడాలేం లేదు కదా, అదేమన్నా ఫార్మాట్ కాదు కదా, ఎవరైతే స్పందించాలనే దానికి ఒకరొకరు ఒక్కో తీరు స్పందిస్తారు. మొదలైంది అప్పుడే. పాపం ఆయనే అదే ముఖ్యమంత్రి నోటికి వచ్చిన బూతులు తిట్టినట్టుగా అప్పుడు కనబడుతుంది దాంట్లో. అప్పుడే ఈ వయసులో మారిండు, బుద్ధి లేకుండా ఇట్లా అట్లా తిట్టినట్టుగా వస్తుంది. మరి వారిని తిట్టినా ఇంకొని తిట్టినా తెలియదు, పుడుతూనే ఉన్నారు. ఎవరు ఆగుతారు? ఎవరు నోటికి తాళం ఇస్తావు, ఎవరు చేతులకు తాళం ఇస్తావు, బేడీలు ఇస్తావు, వస్తాయి ఇవన్నీ. సరే, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. సింపుల్, మేము ఒకటి చెప్పగలుగుతున్నాం ఏంటంటే, ఈ పార్టీలు మారడం అనే ప్రక్రియ కొత్తగా ఇవాళ ఏందో ఒక్క బీఆర్ఎస్తోనే ప్రారంభం కాలే. సింపుల్, 45 ఏళ్ళ క్రితమే ఈ స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇక దీంతోనే అయిపోయింది. ఇక కేసీఆర్ అయిపోతాడు, కేసీఆర్ అదృశ్యమవుతాడు అని పాపం చాలామంది కలలు అంటున్నారు. అదృశ్యం కావాలని కోరుకుంటూ చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఈ దేశంలో కేసీఆర్ గారికి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు. అయితే దాంట్లో మా దురదృష్టమో అదృష్టమో కొంచెం మీడియాలు ఇంకెక్కువ ఉన్నారు మాకు వాస్తవానికి. ఎందుకంటే ఈ మీడియా అంతా అటువైపు మీడియా ఎక్కువ ఉంది కాబట్టి, తెలంగాణను విడిపోతే మా ఎన్ని పోతాయని చెప్పి వీళ్ళకి ఆనాడు భయం ఉండి, కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి కేసీఆర్ మీద బురద పోయటానికి నాయకుల కంటే ఎక్కువ ప్రయత్నం చేసిన మీడియా హౌసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా కాలం నుంచి కోరుకుంటున్నారు, అంతకుముందు కోరుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు అనుకునేదే జరిగింది న్యాయంగా. ఏంది? మాటల్లో ఒకటి ఉన్నా మనసులో ఒకటి ఉంది.
తెలంగాణను వదిలేస్తే తెలంగాణ నాశనం అవుతుందని బయటికి మాట్లాడినరు. కానీ తెలంగాణను వదిలేస్తే మేము బువ్వకు లేకుండా అవుతామని చెప్పి మనసులో భయం ఉండే. అదే జరిగింది. ఈ 10 ఏళ్లలో తెలంగాణ, భారతదేశంలోనే తెలంగాణ అద్భుతంగా, అది వ్యవసాయ రంగం కావచ్చు, అది పారిశ్రామిక రంగం కావచ్చు, అది ఐటీ రంగం కావచ్చు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అది వివిధ ఉత్పత్తుల వ్యవసాయ రంగంతో పాటు వివిధ ఉత్పత్తులు కావచ్చు, అన్నిట్లో అన్ని రాష్ట్రాల తరగతి ముందుకు వచ్చింది. అనుకున్నది జరిగింది. దానితో శాపనార్థాలు పెట్టడం మొదలైంది. కేసీఆర్ ఉన్నట్టు మాయమైపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు కూడా కొంచెం మీడియా హౌసెస్లో ఎక్కువనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఎన్ని వస్తాయి, అయిపోతుంది ఇక కేసీఆర్ పోయింది, ఇంకా రాదు, ఇది లేదు అది లేదు. కొత్తగా కాలే మాకు ఇవి. 2001 నుంచి ఇప్పటికీ అనేక అనుభవాలను చూసినాం. 10 మంది 12 మంది శాసనసభ్యుల్ని తీసుకున్న సందర్భం ఇవ్వాలి కాదు, ఎప్పుడో 20 ఏళ్ల కింద ఎదురైంది మాకు. అయినా నిలబడ్డం, వచ్చినాం, అనుకున్న తీరాన్ని తాకినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలోకి వచ్చినాం. ఉద్యమ నాయకుడినే కాదు, అంతకు మించిన అద్భుతమైన పరిపాలకుడిగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అనేక రంగాలు ఆగమైపోతాయి అని చెప్పి, ఆగమైపోవాలి అని చెప్పి అవతల వాళ్ళు కోరుకున్న అనేక రంగాలు అందరికంటే ముందుకు తీసుకొచ్చిండు. విద్యుత్తో సహా, వ్యవసాయంతో సహా, ఐటీతో సహా. పార్టీలకు ఎత్తుపల్లాలు సహజం. చూసినాం. 420 సీట్లు ఉన్న కాంగ్రెస్ 40కి ఓడిపోయిన సందర్భాన్ని చూడలేదా మనందరం? మళ్ళీ 40 నుంచి నిన్న 95, 97కు వచ్చిన సందర్భాన్ని కూడా చూస్తూనే ఉన్నాం. 2 సీట్లున్న బీజేపీ 100కి వచ్చి 70కి వచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి 303కి వచ్చి మళ్ళీ ఇవాళ 240కి వచ్చి 30కు 40కి వచ్చిన సందర్భం కూడా మన కళ్ళ ముందే ఉంది. అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో కూడా 4 సీట్లే ఉన్న కాంగ్రెస్ నిన్న ఎన్నికల ముందు ఇవాళ 24 సీట్లకు వచ్చింది. ఆ పోతారా, తీసుకుంటారా, విలీనాలా గిలీనాలా అన్నీ జరిగినాయి గత 10 ఏళ్లలో. అన్నీ జరిగినాక మేము ఎక్కడ ఉన్నామో వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. దాచుకునేది ఏం లేదు, ఇలా మొహమాటపడేది ఏం లేదు, సిగ్గుపడేది ఏం లేదు. మేము అదే చెప్తున్నాం. మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా కేసీఆర్ లేచి తిరిగి వస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ గతంలో కంటే వైభవోపేతంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడే చెప్పిన కదా, ఇప్పుడే చెప్పిన. మీరు ఆ ప్రశ్నలు అందరూ అడుగుతారనే మీ ప్రశ్నలన్నిటి సమాధానం ముందే చెప్పేసిన నేను. సరే, రాళ్లతో కొట్టుడు పక్కన పెట్టింది. పాపం ఆయన అన్నదే స్ఫూర్తిగా తీసుకుంటూ, మరి మీరు అన్నట్టు నాకు గుర్తులేదు. కానీ మా వాళ్ళు పాపం పెద్ద మనిషి కాడికి పోయి మాట్లాడుకోవడానికో, బతిమాలుకోవడానికో, కాళ్ళేళ్ళు పట్టుకోవడానికో పోయినారు. పిల్లలు కాబట్టి పెద్ద ఆయన నాయనతో సమానమని మాట్లాడడానికి పోయినట్టున్నారు. తీసుకుపోయి జైల్లో పెట్టేప్పుడు మరి నిజమే ఆయన చెప్పినట్టు రాళ్ళతోనే కొట్టడం మొదలు పెడితే ఎట్లుంటుంది? కానీ రాళ్ళతోనే కొట్టే పని మాకేం లేదు. ప్రజలు ఎప్పుడు దేనితోనే ఎవరు కొట్టాలని కొడతారు, అందులో సందేహం ఏం లేదు. అవే జరుగుతాయి. తప్పకుండా మా ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడం కొరకు, సింగరేణిని కాపాడుకోవడం కొరకు బీఆర్ఎస్ పార్టీ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది, ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడుతుంది. దానికి సరిపోయే పద్ధతుల్లో మా కార్యాచరణ కూడా త్వరలోనే పార్టీ ప్రకటిస్తుంది. అదే చెప్తున్నాను నేను. దీనికి సమాధానం వీళ్ళిద్దరే చెప్పాలి. ఇంతింతలావు మాటలు మాట్లాడిన బట్టి విక్రమార్క ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఏది బొకేతో కొట్లాడొచ్చినావా? యుద్ధం ప్రకటించి వచ్చినావా? ఏం చేసి వచ్చినావు? ఏం మోసం చేసి తెలుసుకున్నావు గోదావరి కానీ, సింగరేణి, బొగ్గు కానీ కార్మికుల్ని? ఏమైనా నర్సింగ్ సబ్బు లేదు? నువ్వు అటువైపు ఉన్నావు.
నీ ఆలోచన అంతా అక్కడ ఉన్నదా? నేను కేసీఆర్ అదృశ్యం అయిపోతాడు, కేసీఆర్ పార్టీ లేకుండా పోతుంది అనేటోళ్ళ గురించి మాట్లాడుతూ, మాకు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు శత్రువులు, మిగతా వాళ్ళందరికీ ఏమో కేవలం ప్రత్యర్థి పార్టీలే శత్రువులు, కానీ మాకు కొంచెం మీడియా హౌసెస్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వస్తుంది ప్రచారము అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అది కూడా చెప్తాను. నేను మొన్న మీ వార్తలు, మీ కొన్ని ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షిక వార్త ఏంది 6,000 కోట్లు నష్టం. దాంట్లోనే మీరు రాసిన రాత ఏంది, చెల్లించింది 7,000 కోట్లు ఛత్తీస్గఢ్కు, తెచ్చింది 18,000 మిలియన్ యూనిట్లు. 18,000 మిలియన్ యూనిట్లకు తను 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టం ఎట్లొస్తుంది? ఆ వార్త చెప్పింది ఎవడు మీకు? దానికి అమ్మ ఎవరు, అయ్య ఎవరు? ఆ వార్తకి వాడికి పేరు లేదు, ఊరు లేదు. రాస్తే ఎవరో మీ పత్రికా మిత్రుడు ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఆయన తయారు చేసి వెతుక్కొని వచ్చి వాస్కోడిగామలాగా పట్టుకొచ్చుకుని అనడానికి ఒక్క పత్రికలో రాలే. అన్ని పత్రికలలో అదే వార్త ఒకే తీరుగా ఎవడో రాసి పంపిస్తే అది చేసుకున్నాము. ఏమనాలి దీన్ని? కేసీఆర్ మీద బురద చల్లడానికి చేసిన ప్రయత్నం. దానికి కేసీఆర్ వైపు నుంచి ఒక ఆన్సర్ వచ్చింది, ఒక సమాధానం వచ్చింది, ఒక వివరణ వచ్చింది. ఇచ్చింది అది తెల్లవారి. పత్రికా విలువల గురించి ఇంతప్పుడు మాట్లాడతారు, ఎందుకు ఇవ్వరు? ఏ పత్రికా విలువలు మీకు పాటిస్తున్నది? ఆ వార్తలు ఎంతైతే రాసినావో అదే పద్ధతిలో వివరణ పోవాలి కదా ప్రజలకి. ఎందుకు ప్రజలకు తెలుసుకునే హక్కును చంపేస్తున్నారు? మీకు ఇష్టమైన పద్ధతుల్లో ఇష్టమైన వాళ్ళ కొరకు మీకు ఇష్టమైన రాతలు రాస్తూ, ప్రజలకు ఆ హక్కు ఉంది. ఇది చెప్పిన వాడు ఎవడు, ఎవరి తరఫున రాష్ట్రం అడిగే హక్కు ఉంది. మీ పేపర్ను కూడా 5 రూపాయలు 6 రూపాయలు పెట్టి కొంటున్నారు వాళ్ళు. నువ్వు వాళ్ళదే రాస్తావు, ఎందుకు బీఆర్ఎస్ది రాదు? ఎందుకు బీఆర్ఎస్ది రాదు అంటే ఏంది? బీఆర్ఎస్ గొంతు నొక్కి, బీఆర్ఎస్ గొంతు పైన కాలు పెట్టి మేము కరాల నృత్యం చేస్తాం అనుకుంటున్నారు. ఎందుకు రాదు? పత్రికా విలువ గురించి మాట్లాడే పెద్దలు ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు? రావాలి కదా. తెల్లవారి వారికి ఇచ్చారు మళ్ళీ దీనికి సపోర్ట్గా, ఎందుకు అది ఇవ్వలేదు? మళ్ళీ తెల్లారైన ఇవ్వలేదు. ఏంటిది మీరు బల్ల వేసే నీతులు ఏంటివి? గురువింద నీతులు చూస్తలేరు ప్రజలు, అర్థం చేసుకోనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకనో మీడియా హౌజుల వల్ల పోతున్నాయేమో. మీడియా హౌజులు కూడా చేసే కుట్రలు చేస్తాయి, ఆనాడు కూడా చేసినా ఈనాడు కూడా చేస్తాయి. రాజకీయాలకు అతీతంగా లేరు కదా. చీకటి ఒప్పందాలు, చీకటి దోస్తాలు ఉన్నాయి కదా. ఎందుకో జగదీష్ రెడ్డి మీద ఇంత వ్యతిరేక వార్త వస్తే ఇంత పెద్దగా రాసుకుంటారు? జగదీష్ రెడ్డి కేసీఆర్ గురించి ఉన్నది చెప్తే ఎందుకు రాయరు? ఇదేం నీతి, ఇదేం పెద్దరికం? ఎందుకు జగదీష్ రెడ్డికి మాట్లాడలేదా? జగదీష్ రెడ్డి భాష వాడలేదా? జగదీష్ రెడ్డి చెప్పిన పదం అర్థం కాలేదా? ఇంత గందరగోళంగా ఉండేనా? దేనికని? అందుకే అంటున్నాం మేము, మా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కాబట్టి. ఒక్క వాళ్ళే కాదు, ఇళ్ళ కూడా ఉన్నారు మనకు అని చెప్పాలి మేము, మా బాధ్యత. ఎనీథింగ్ మేమేమంటున్నాము, ఎప్పుడు ఎవరు ఏమేం చేశారో గదే చేస్తారు, గదే జరుగుతుంది. దానికి అతీతంగా ఏం జరగదు, అతీతంగా ఏం జరగదు. సింపుల్ లెక్క.
ఇప్పుడు మీ ఇన్ని దుష్ప్రచారాలు చేస్తే అడ్డుకోలేదు గీదాన్ని నేనే అడ్డుకుంటా. ఇంత పెద్ద మీడియా హౌజులు, ఇన్ని సోషల్ మీడియా హౌజులు రాస్తున్న దాన్ని నేను ఎట్లా ఆపుతా? నేను అందుకనే అన్నా కదా, నాకు తెలియదు ఏం ఆఫర్ చేసిండ్రు, ఏ బలహీనతలో ఏ ఆకర్షణలో పాపం ఎందుకు ఏవి చూస్తున్నాయో దురదృష్టం అనేది చెప్పిన. నేను అవి ఏంటిది అంటే నేను చెప్పలేను, కానీ స్పష్టంగా చెప్పిన. కొట్లాటకు పోయేటోడు ఆదర్శంతో పోతాడు, అధికారంలోకి పోయేటోడు ఆకర్షణతో పోతాడు, బలహీనతతో పోతాడు. సాబ చెప్పిన, నేను దాచిపెట్టలేదు. అంతే కదా జరిగేవి, రెండే కదా ఈ ప్రపంచంలో ఉండేవి. అనుకోవాలి కదా. ఇప్పుడు నన్ను అడగడం ఎంతో, కేసీఆర్ అడగడం కూడా అంతే సింపుల్గా. అది నీకు విజ్ఞతగా వదిలిస్తున్నా. నన్ను అడగడం అంటే కేసీఆర్ అడగడం కూడా అంతే అంటున్నాను. నేను ఇక ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. సింపుల్ వై. ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేస్తాం మీకు, ఇంతకుముందు చెప్పిన కంటిన్యూషన్. మాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు దానికి. ఈ దేశం అంతా కాంగ్రెస్ పార్టీ బీజేపీ శత్రువులు, ఒకరికొకరు శత్రువులు అనుకుంటున్నారు, ప్రత్యర్థులు అనుకుంటున్నారు. కానీ ఒక మా విషయంలో వాళ్ళిద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. మంచి విషయం గుర్తు చేసినావు, థ్యాంక్ యూ. ఒకవైపు ఈడీలు, ఐటీలు, సిబిఐలు కేంద్రం నుంచి, ఇక్కడ వీళ్ళ చేతిలో ఉన్న ఏసీబీలు, విజిలెన్సులు, ఇంకొకటి ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ 4 కలిసి దాడి చేస్తున్నాయి మా మీద, కేసీఆర్ మీద. దానికి తోడు కొన్ని మీడియా హౌస్లు. మళ్ళీ మిమ్మల్ని తీసేను. అయినా తట్టుకొని నిలబడతాడు కేసీఆర్. మళ్ళీ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఊరటనిచ్చే పద్ధతులు